హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటబ్బా ఖాళీ పెట్టి చూస్తున్నా అనుకున్నారా? ఎందుకంటే ఈరోజు మేము హాస్టల్ నుంచి వెళ్ళిపోతున్నాం అనమాట. మా కోర్స్ అయితే అయిపోయింది, కాలేజ్ లైఫ్ అయిపోయింది, అక్కడ నుంచి వెళ్ళిపోవాల్సిన టైం అయితే వచ్చేసింది. కాబట్టి లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని ఇక్కడ నుంచి అయితే బయలుదేరడానికి అయితే రెడీ అయిపోయినాం. అసలు ఇవన్నీ చూస్తూ ఉంటే ఈ టీవీ వచ్చేసి సండే ఇక్కడ వచ్చి చాప్ వేసుకొని ఇక్కడే కూర్చొని మూవీ చూసేది. మళ్ళీ ఇక్కడ 4 ఫ్లోర్స్ అసలు లిఫ్ట్ ఉన్నా కూడా వేయకపోయేది. మేమైతే 4 ఫ్లోర్స్ ఎక్కుతుండే డైలీ అసలు. మళ్ళీ బయట ఇక్కడ వచ్చేసి బస్ కోసం వెయిట్ చేస్తుండే. వరద బాధితుల్లాగా బస్ వచ్చిందంటే అక్కడ నుంచి పరిగెత్తుకుని వచ్చేది విండో సీట్ కోసం. ఇక్కడ వచ్చేసి పిక్స్ దిగుతుండే. ఇది వచ్చేసి మా బూత్ బంగ్లా హాస్టల్ అనమాట. వచ్చినప్పుడు అసలు ఇక్కడ ఏంది ఉంటామా, అసలు ఇన్ని డేస్ అసలు ఎట్లుంటాం అబ్బా, ఉండం అనుకొని ప్రతిసారి లగేజ్ ప్యాక్ చేసుకొని వెళ్ళిపోదాం అని అనుకుంటుండే కానీ మళ్ళీ చచ్చినట్టు అక్కడనే ఉంటుండే. మా వార్డెన్ మ్యామ్ కోసం అయితే లెటర్ అయితే రాసేసిన, లగేజ్ అయితే ప్యాక్ చేసుకున్నాం. అందరూ లగేజ్ ప్యాక్ చేసుకోరు. ర్యాక్స్ అన్నీ అయితే చాలా ఎంటీ అయిపోయినాయి. హార్ట్ ఫుల్ ఆఫ్ మెమరీస్ ఉన్నాయి. హాస్టల్ మాత్రం మొత్తం ఎంటీ అయిపోయింది. ఏమో అక్కడ నుంచి వెళ్ళాలంటే కొంచెం వెళ్ళడం అనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసి మేము 2 years ఉన్నాం కానీ ఆ 2 yearsలో కూడా అబ్బాయి హాస్టల్ భరించలేమురా, ఇంటికి వెళ్ళిపోదాం అని ఎప్పుడు అనుకుంటుండే. వెళ్ళిపోదాం అనుకుంటూనే 2 years అయితే అయిపోయింది. ఈరోజు వచ్చేసి అసలు నా ఫేస్లో అసలు హ్యాపీనెస్ లేదు. ఎప్పుడు ఇంటికి వెళ్తాం అనుకున్నా ఫేస్లో అయితే హ్యాపీనెస్ అనేది ఉంటుంది. బట్ ఇప్పుడు అది మిస్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు వెళ్తే మళ్ళీ ఇంకెప్పుడు రాలేం కాబట్టి. తర్వాత హాస్టల్ నుంచి అయితే బయటికి అయితే వచ్చేసినాం.